ఓం నమ శివాయ. శివమాలేసిన తర్వాత ఏదో ఒక క్షేత్రానికైతే తప్పనిసరిగా వెళ్ళాలి. పోయినసారి కాశీ వెళ్ళాను. ఈసారి అరుణాచలం వెళ్ళే అదృష్టం, భాగ్యం నాకు దొరికింది. నిజంగా మనం అరుణాచలంలోకి అడుగు పెట్టాలన్నా, అరుణాచలంలో ఆ స్వామిని దర్శించుకోవాలన్నా మనం వెళ్ళటం కాదు, ఆయనే పిలవాలి, ఆయన దర్శనం మనకివ్వాలి. నిజంగా రథ ఉత్సవం జరిగేటప్పుడు, దీపోత్సవం జరిగే సమయానికి నేను అరుణాచలంలో ఉండటం, ఆ అరుణాచలేశ్వరుని దర్శనం చేసుకోవడం నిజంగా నా జీవిత ధన్యం. ఆ రోడ్డు మీద రథాల్ని చూస్తుంటే నిజంగా ఎంతో ఆనందం కలిగింది. సో ఉదయాన్నే స్వామివారి దగ్గరికి వెళ్ళి చక్కగా పూలు, పండ్లు, కొబ్బరికాయ అన్నీ సమర్పించుకొని స్వామివారి దర్శనం అయిన తర్వాత మాత్రమే నేను గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాను. ఎందుకు అని అంటే బేసికల్లీ సాయంత్రం అయ్యేసరికి చాలామంది క్రౌడ్ ఉన్నారు అరుణాచలంలో. ఆ సమయానికి బయట వరకు ఉన్నారు. అప్పటివరకు దర్శనం దొరుకుతుందో దొరకదో అని చెప్పేసి ఉదయాన్నే కాబట్టి చాలా ఫ్రెష్గా, చాలా తక్కువ మంది ఉన్నారు. ఉదయాన్నే దర్శనం చేసుకుంటే చాలా బాగుంటుందని అలా వెళ్ళాము. కానీ సాయంత్రం కూడా దర్శనం చేసుకునే వాళ్ళకి విపరీతమైనటువంటి క్రౌడ్ ఉంది. అదొకటి మాత్రం ఇబ్బంది అనిపించింది అనమాట. సో చూశారు కదా, క్యూ లైన్ బయట వరకు ఉంది. అయినా పర్వాలేదు అని సాధారణమైన జనాల్లోనే నుంచొని ఆ స్వామివారిని దర్శనం చేసుకున్నాము చక్కగా. రాజగోపురాన్ని చూస్తుంటేనండి తెలియని ఆనందం, అసలు ఎలా కట్టారు ఏంటి అని విడ్డూరంగా అనిపిస్తూ ఉంటుంది. కరెక్ట్గా మేము వెళ్ళే సమయానికి లోపల మొత్తం ఒక రకమైనటువంటి పొగతో ఆలయం ఆవరించింది. అది కొంచెం చూడండి ఎంత బాగా వచ్చిందో, బ్యూటిఫుల్గా. అసలు మొత్తానికి స్వామివారికి ఎంట్రన్స్లోనే నమస్కారం పెట్టుకొని పక్కనే కోనేరు ఉంటుందండి. డెఫినెట్గా ఆ కోనేరు మాత్రం ఒక్కసారి చూసి దండం పెట్టుకోండి. సో మామూలుగా ఉచిత దర్శనం వెళ్ళే వాళ్ళు మాత్రం ఈ కోనేరు పక్క నుంచి లైన్లో నుంచి అలా వెళ్తూ ఉంటే మనకి అద్భుతమైనటువంటి శిలా సంపద కనిపిస్తూ ఉంటాయి. సో డెఫినెట్గా వాటన్నిటిని కూడా చూస్తూ వెళ్ళండి. ఎందుకనంటే ఒకసారి ఆలయంలోకి వెళ్ళిన తర్వాత ప్రతిదీ మనకి దేవుళ్ళని కనిపిస్తూ ఉంటుంది, ప్రతిదీ అద్భుతంగానే అనిపిస్తుంది. నేనైతే క్యూ లైన్లో నించున్నప్పటి నుంచి ప్రతిదీ అబ్జర్వ్ చేసుకుంటూనే వెళ్ళాను. సో ఒక గంట సేపు నించుంటే నందీశ్వరుడు అంటే వెళ్ళగలిగాను అనమాట. ఆ సమయంలో అంతమంది జనం ఉన్నారు. ఆ స్వామివారికి నమస్కారం చేసి బసప్ప, బసవయ్య, బసవరాజ అనే స్తోత్రాలు చదివి అక్కడి నుంచి మళ్ళీ ఆ స్వామివారికి నమస్కారం చేసి దర్శనం అయిన తర్వాత బయటకు వచ్చి ఇక మా యొక్క గిరి ప్రదక్షిణ మొదలుపెట్టాము. వెంటనే మన గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసేటప్పుడే మనకి గుడి చుట్టూ, అంటే గిరి ప్రదక్షిణ గిరి చుట్టూ, కొండ చుట్టూ ఎన్నో లింగాలు ఉన్నాయండి. ఆ లింగాలను మాత్రం వదిలిపెట్టకుండా డెఫినెట్గా మీరు గిరి ప్రదక్షిణ అంటే, నేను చాలామందిని చూసి గంటలో చేశాను, 2 గంటల్లో చేశానండి అంటారు. అది కాదు అసలు గిరి ప్రదక్షిణ అంటే. ప్రతిదీ మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళాలి. మధ్యలో రమణాశ్రమం వస్తుంది. సో అక్కడ మాత్రం మార్నింగ్ 11 వరకు మాత్రమే ఉంటుంది, 12 వరకు మాత్రమే. మళ్ళీ సాయంత్రం 5 నుంచి కొన్ని గంటల వరకు మాత్రమే ఉంటుంది. టైమింగ్ చూసుకొని వెళ్ళండి. సో దారి మధ్యలో మాత్రం మేము సంత ఒకటి కనిపించింది. సరదాగా ఆ సంత దగ్గరికి వెళ్ళాము. అక్కడ ఎన్ని గుర్రాలు, పశుపక్షాదాలు, ముఖ్యంగా ఒంటెలు అన్నీ అక్కడ విక్రయిస్తున్నారండి. సరదాగా అక్కడ కాసేపు స్వేద తీరం. ఇలా వెళ్ళేదారిలో, గిరి ప్రదక్షిణ చేసే వెళ్ళేదారిలో ఎన్నో 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 అద్భుతాలు కనిపిస్తూ ఉంటాయి. ప్రతిదాన్ని ఆస్వాదిస్తూ వెళ్ళడం అనేది చాలా చాలా మంచిది. ఎందుకంటే మనం గిరి ప్రదక్షిణ చేసేటప్పుడు ఓన్లీ గిరి చుట్టే ప్రదక్షిణ చేయాలి అని చెప్పి ఆతృతతో వెళ్తూ ఉంటాం. అలా కాకుండా శివనామస్మరణ చేసుకుంటూ ప్రతి క్షణం శివుణ్ణి స్మరించుకుంటూ ప్రతిదీ చూస్తూ ప్రతిదీ మనసుకి తీసుకుంటూ ఆనందంతో ఆహ్లాదకరంగా వెళ్తూ ఉంటే చాలా 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 అద్భుతంగా అనిపిస్తుంది. ఇది నా 2వసారి గిరి ప్రదక్షిణ. సో ఇలా సంతలోకి వెళ్ళి కాసేపు వాడితో కొనేలాగా మాట్లాడి ఎంతకు అమ్ముతావు ఏంటి అని అడుగుతూ సరదాగా అలా పిచ్చాపాటి పెట్టుకొని కాస్త అక్కడ స్వేద తీరి మళ్ళీ గిరి ప్రదక్షిణ మొదలుపెట్టామన్నమాట. సో ఇప్పుడు మేము పొద్దున మొదలుపెట్టాం కదండి, మధ్యాహ్నం సమయానికి అన్నీ అలా చూసుకుంటూ వచ్చేసరికి మాకు మధ్యాహ్న సమయం అయింది. మధ్యాహ్న సమయానికి మేము వచ్చేసాం, యమలింగం దగ్గరకు వచ్చేసాం అన్నమాట. సాక్షాత్తు ఇముడే స్థాపించినటువంటి లింగం, తర్వాత నైరుతి లింగం, అలా ఒక్కొక్క లింగాన్ని దర్శనం చేసుకుంటూ వెళ్తూ ఉండాలి మనం. దాని తర్వాత సూర్యలింగం, సాక్షాత్ ఆ సూర్యుడే స్థాపించినటువంటి సూర్యలింగం, అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకున్నాం అనమాట. మీకు ఎవరికైనా కూడా, మీకు తర్వాత వరుణలింగం,
ఇలా మీకు ఎక్కడన్నా ఇబ్బంది కలిగిస్తే దారి మధ్యలో అక్కడ బోర్డులు ఉంటాయి, డెఫినెట్గా ఆ బోర్డులన్నిటిని చూసి ఫాలో అయిపోండి. మధ్య ఇలా వానర దేవుళ్ళు మనల్ని సరదాగా పలకరిస్తూ ఉంటారు, మనతో ఆడుకుంటూ ఉంటారు. ముఖ్యంగా చేతిలో ఏదైనా ఉంటే కనుక చెప్పా చేయకుండా లాక్కుంటారనమాట. సో సరదాగా వాటితో అలా కూర్చుంటాము. చాలా ఆనందం అనిపించింది అనమాట. కాసేపు అయిన తర్వాత నాయన తండ్రి నీకు దండం పెడతాము, మమ్మల్ని వదిలేయి ప్రభు అంటే అప్పుడు వదిలేసిందనమాట. తనకి ఏది కావాలో అది తీసుకొని అప్పుడు మమ్మల్ని వదిలేసిందనమాట. సో ఇలా దారి పొడుగున ఎన్నో ఎన్నో కోతులు మనల్ని పలకరిస్తూ ఉంటాయి. వాటికి కూడా సరదాగా నమస్కారం పెట్టుకుంటూ వాటి జోలికి మాత్రం వెళ్ళకుండా, సో మన చేతిలో ఉన్న ఆహారం ఏదైనా లాక్కుంటే మాత్రం వెంటనే ఇచ్చేయండి. మీరు మాత్రం ఇవ్వకుండా చేతిలో పట్టుకుని వాటిని కొట్టడానికి ట్రై చేస్తే మాత్రం తిరిగి మళ్ళీ మన మీదకి వచ్చే అవకాశం ఉందన్నమాట. తర్వాత వాయులింగం, చంద్రలింగం. కరెక్ట్గా మేము చంద్రలింగం దగ్గరికి వెళ్ళే సమయానికి ఆ స్వామివారికి అభిషేకం జరుగుతుంది. నిజంగా ఆనందం అనిపించింది అనమాట. సో నేను కొంచెం తీయగలిగాను వీడియో. సో చూడండి మీరు. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత అక్కడ ఎలక జోస్యం ఒకటి చెప్తున్నారండి. సరే చెప్పించుకుందామని చెప్పి వింతగా ఉంది కదా అని అడిగాను అనమాట. దాని తర్వాత తెలిసింది వాళ్ళు తమిళ్లో మాత్రమే చెప్తారంట. తర్వాత ఎంతోమంది ఫారినర్స్ కూడా మనతో పాటే అక్కడ సరదాగా మాట్లాడుకుంటూ వాళ్ళకి తెలిసిన విషయాలని మనకి చెప్తూ మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ని వాళ్ళు కనుక్కుంటూ అలా గిరి ప్రదక్షిణ చేస్తూ ఉంటారు. మనకన్నా ఎక్కువ ఫారినర్సే ఉన్నారు అక్కడ. అలా ఒక్కొక్క లింగాన్ని దర్శించుకుంటూ ఒక్కొక్క లింగం దగ్గర ఇలా దీపం వెలిగిస్తూ వచ్చే అవకాశం నాకు దొరికింది. నిజంగా చాలా ఆనందం. సాయంత్రం వరకు పూర్తి చేశాను గిరి ప్రదక్షిణ. కాళ్ళు మాత్రం విపరీతంగా లాగుతున్నాయి, కానీ గిరి ప్రదక్షిణ పూర్తి చేశాననే ఆనందంతో పోలిస్తే అసలు నాకు కాళ్ళ నొప్పులే అనిపించలేదు. మేము వచ్చే సమయానికి అక్కడ చాలామంది జనాలు ఉన్నారు. సో అయినప్పటికీ అక్కడ ఆయన గిరి ప్రదక్షిణ పూర్తి చేసాము అని చెప్పేసి దండం పెట్టుకొని రాజగోపురానికి కొబ్బరికాయ కొట్టి అమ్మాయి కాసే గాలి పీల్చుకొని పక్కన రథోత్సవం మొదలైందనమాట సాయంత్రం. నిజంగా అది కూడా చూడడం ఎంతో 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 ఆనందం అనిపించింది నాకైతే. అక్కడే పక్కనే ట్రాక్టర్ దగ్గర కూర్చొని సరదాగా ఆ రథోత్సవాన్ని ఎంజాయ్ చేశారనమాట. సో కరెక్ట్గా ఇది రెండోసారి కాబట్టి ఎంతో ఆనందం అనిపించింది. వెనకనే అక్కడ రథం వచ్చేస్తుంది చూడండి. సో రథం వచ్చే టైంకి కరెక్ట్ నేను కూర్చున్న ట్రాక్టర్ దగ్గరికి రథం వచ్చే టైంకి అటు దిగి వెళ్ళి స్వామివారికి అలా నమస్కారం పెట్టుకొని వచ్చేసాను అనమాట. కానీ విపరీతమైన జనాలు ఉన్నారు. సో కుటుంబ సమేతంగా వెళ్ళే వాళ్ళు మాత్రం చాలా జాగ్రత్తగా వెళ్ళండి ఇలా జనాలు ఉన్నప్పుడు మాత్రం. సో మొత్తానికి నేను మాలధారణ ఉన్నప్పుడు ఇలా అరుణాచలంలో ఇలా ఈ రకంగా నాకు స్వామివారి దర్శనం ఇవ్వటం, ఇలా రథోత్సవం చూడడం నా జీవితంలో నేనైతే మర్చిపోలేని రోజు. చాలా అంటే చాలా చాలా ఆనందంగా ఉంది నాకు. అక్కడ ఉత్సవం చూసిన తర్వాత మళ్ళీ రాజగోపురం దగ్గరకు వచ్చి దీపం వెలిగించి దండం పెట్టేసుకొని ఇక గిరి ప్రదక్షిణ పూర్తయిందని నమస్కారం పెట్టుకున్నాను అనమాట. సో ఎందుకు అంటే ఆ రోజు డెఫినెట్గా దీపోత్సవం జరుగుతుంది కాబట్టి మొత్తం ఎక్కడ చూడు దీపాల వెలుగులో అరుణాచలం అంత అద్భుతంగా వెలిగిపోతుందన్నమాట. సో కానీ మరునాడు ఉంటే దీపోత్సవం చూసేవాళ్ళం, కానీ వెంటనే నేను ఇంకా మళ్ళీ తిరుగు ప్రయాణం చేయాల్సి వచ్చింది కాబట్టి ఇక ఆ రోజు ఇలా దీపం వెలిగించేసి మళ్ళీ ఇంటికి బయలుదేరాం. శివమాలలో ఉండగా అరుణాచలంలో అడుగు పెట్టడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను. చాలా ఆనందం. సో మర్చిపోకుండా మన ఛానల్ మాత్రం లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓం నమః శివాయ.